ప్రపంచ దేశాల్లో నేబర్ తర్వాత అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా. అభివృద్ధి పరంగా అమెరికా, రష్యా లాంటి దేశాలతో గట్టి పోటీ పడుతుంది. అయితే చైనా అభివృద్ధితో పాటు వినూత్నమైన కొత్త ప్రయోగాల్లో ఎప్పుడూ ముందుంటుంది. అలాంటి వినూత్నమైన ఆలోచనతో కట్టిందే ఈ భవనం. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. ఈ భవనం పేరు రీజెంట్ ఇంటర్నేషనల్ బిల్డింగ్. ఇది 39 అంతస్తుల భవనం. ఈ భవనం ముందు ఒక 5 స్టార్ హోటల్ గా కూడా నిర్మించాలనుకున్నారు. కానీ చివరకు ఇది ఒక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్ గా మార్చారు. ఈ భవనం ఒక చిన్న పట్టణంలా ఉంటుంది. ఇందులో ఫుడ్ కోర్టులు, సూపర్ మార్కెట్లు, చిన్న పార్కులు, గార్డెన్లు, బార్బర్ షాపులు, జిమ్లు, స్విమ్మింగ్ పూల్ లాంటి ఎన్నో అవసరమైన సదుపాయాలున్నాయి. దీంతో చాలా మంది అక్కడే పనిచేస్తున్నారు కూడా. ఇంకా బయటకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో విండోలు లేని చిన్న రూములు అద్దె సుమారు 1500 యువాన్లు, మన కరెన్సీతో 17,000 రూపాయలు నెలకు. అలానే పెద్ద బాల్కనీ ఉన్న అపార్ట్మెంట్లు నెలకి 3,500 నుంచి 4,000 యువాన్లు, అంటే మన కరెన్సీ ప్రకారం 40,000 నుంచి 50,000 రూపాయలు. అయితే ఈ భవనంపై విమర్శలు కూడా వస్తున్నాయి. ఒకే భవనంలో ఇంతమంది ఉండడంతో అత్యవసర సమయాల్లో భద్రత సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. మరికొంతమంది దీన్ని ఒక ఆధునిక జైలులా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే అంతమంది ఒకే చోట ఉండటం వలన ప్రైవసీ ఉండదని అంటున్నారు. దీనిపై మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలపండి.